మై డియర్ స్టూడెంట్స్. సో చాలామంది సీనియర్లు మా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మేమైతే చదివాం సార్ గుర్తుండటం లేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఒక షెడ్యూల్ వేశానమ్మా. ఆగస్టు 19 నుంచి పేపర్ 1కు 30 రోజులు ఓన్లీ. దీనికి గాను ఇది ఎవరు కొత్త వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఓన్లీ షెడ్యూల్ ఫ్రీగా పెట్టండి సార్ అని అడగద్దమ్మా. ఇది ఒక ప్రాసెస్, ఓకేనా? గుర్తుండట్లేదంటే కనుక మీకు ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాను, షెడ్యూల్ ఇచ్చాను. ఆ షెడ్యూల్ కాకుండా మళ్ళీ కొత్తగా ఇవ్వండి సార్ అన్నారు. సో వాళ్ళకు మళ్ళీ ఇది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది కాల్ చేద్దామా, మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఓకేనా? కాల్ చేద్దాం దయచేసి. సో ఒకటి గుర్తున్నట్లేదంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక రోడ్డు ఉందనుకుందాం, అంటే ఇది కరెక్ట్ వే, అదే జిగ్జాగ్గా ఉందనుకుందాం, ఇది రాంగ్ వే. మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు, అప్పటికప్పుడు మాత్రమే గుర్తుండేటట్టు ఉంటుంది. ఇది రాంగ్ వే, ఇది కరెక్ట్ వే. సో అంటే మీరు కరెక్ట్ వేలో చదవట్లేదు అని, అందుకే నేను ఈ షెడ్యూల్ వేసి మళ్ళీ కొత్త వాళ్ళకు, సీనియర్లకు, ఆల్రెడీ చదివిన వాళ్ళకు, మా వాళ్ళకు కానీ బయట వాళ్ళు కానీ అడుగుతున్నారు, వాళ్ళ కోసమని షెడ్యూల్ వేశాను. సో దీనికోసం గాను మీరు ఎప్పుడే కానీ ఒకేసారి గుర్తుపెట్టుకోవాలని అనుకోవద్దు. నేను ఇచ్చిన మెటీరియల్ను మీరు ఏం చేస్తారంటే కనుక, ఇప్పుడు శాతవాహన ఉంది, శాతవాహన సపరేట్ చేసుకోండి. డివైడ్ అండ్ రూల్. మీరు సివిల్ సర్వీస్ వాళ్ళు చూసారంటే చిన్న బుక్స్ పెట్టుకుంటారు వాళ్ళు, అన్నీ ఒకసారి బల్కులు. ఇంత బుక్ ఎప్పుడన్నా సివిల్ సర్వీస్ వాళ్ళు చదవంగా చూసారా? లేదు, వాళ్ళు చిన్న బుక్స్ పెట్టుకుంటారు శాతవాహనులు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కాకతీయులు అనుకుందాం, కాకతీయులు సపరేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమైతే కనుక సింపుల్గా అనిపిస్తుంది. కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, నాట్ ఓన్లీ హిస్టరీ బట్ ఆల్సో ఆల్ సబ్జెక్ట్స్ చిన్న బుక్స్ మాదిరి పెట్టుకున్నారంటే కనుక అది ఒక టెక్నిక్, ఓకేనా? అది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ ఎవరు చెప్పరు. సో కాబట్టి చెప్తున్నాను. సో ఈ షెడ్యూల్ ఒక 30 days ఆగస్టు 19 నుంచి స్టార్ట్ అంటే కనుక సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో సీనియర్లుగా ఎవరికైనా మిస్ అయ్యింటే కనుక షెడ్యూలు వాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్ పెట్టండి. ఎవరైనా ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా, షెడ్యూల్ కావాలనుకున్న వాళ్ళు కాదు, మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు కానీ, లేకుంటే మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రం వాట్సాప్ చేయండి. దయచేసి షెడ్యూల్ మాత్రం అడగద్దమ్మా, ఎందుకంటే ఇది నేను ఎంతో ఎక్స్పీరియన్స్గా వేశాను. సో అలాగే మీరు చదివిన తర్వాత వెంటనే చాలామంది ఈ బిడ్ బ్యాంక్స్ చూస్తున్నారు. బిడ్ బ్యాంక్స్ చదవడం వల్ల మీకు సబ్జెక్టు ఈ శాతవాహన అయిపోతానే బిడ్ బ్యాంక్ చేయడం వల్ల, వెంటనే చేయడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. మీరు అదే హిస్టరీ ఒకసారి చదివేశారు ఆల్రెడీ ఇప్పటికే మీరు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక ఏదైనా కానీ ఒకటి ప్రైవేట్ ఆథర్స్ది ఏదైనా కానీ, గవర్నమెంట్ అంటే లేదు కదా, బుక్స్ ఏం రిలీజ్ చేయలేదు, ఏదైనా ఒక ప్రైవేట్ ఆథర్స్ది, ప్రైవేట్ పబ్లికేషన్స్ది బిడ్ బ్యాంక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీకు నాకు హిస్టరీలో ఎంతవరకు గుర్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఓకేనా? సో కాబట్టి దయచేసి మీరు ఈ ఛాన్స్ను యూటిలైజ్ చేసుకోండి. చాలామంది చదవట్లేదు. మీకు మళ్ళీ నేను ఎందుకు మొత్తుకొని చెప్తున్నానంటే కనుక ఇప్పుడు రోజు చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే మీకోసం చెప్తున్నాను, నా కోసం కాదు కదా. సో చాలామంది చదవట్లేదు. ఈ మంచి ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి. మోర్ దాన్, ఎందుకంటే ఇంకోటి ఈ బీఈడి పడింది. ఈ బీఈడి పడడం వల్ల మీకు ఒక బంపర్ ఆఫర్. వాళ్ళు డిఎస్సి వాళ్ళ ఈ బీఈడి వాళ్ళకు డిఎస్సి పడింది. ఈ డిఎస్సి పడడం వల్ల ఈ బీఈడి వాళ్ళు ఏం చేస్తారంటే డిఎస్సికి వెళ్ళిపోతారు, మ్యాక్సిమం వెళ్ళిపోతారు. గ్రూప్ 2కు మ్యాక్సిమం అడ్డం రారు. సో కాబట్టి మీకు వీళ్ళ వల్ల మీకు వీళ్ళు అడ్డం రారు కాబట్టి, వీళ్ళు అడ్డం వచ్చారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఓకేనా? వీళ్ళు అడ్డం రారు కాబట్టి వాళ్ళు డిఎస్సి మీద కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు గ్రూప్ 2 మీద ఫోకస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత బంపర్ ఆఫర్ మళ్ళీ రాదు. ఒకవేళ కనుక డిఎస్సి పడకుండా ఉండినంటే కనుక వీళ్ళని దాటుకొని పోవడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఈ డిఎస్సి వాళ్ళు అంటే కనుక వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2లలో కూర్చుంటారు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు చదివినట్టుగా ఈ గ్రూప్ 2 వాళ్ళు చదవరు. ఎందుకంటే వాళ్ళకు పాయింట్లలో పోతుంది కాబట్టి పోస్ట్ చాలా కాన్సన్ట్రేషన్గా చదువుతారు అన్నమాట. చాలా ఎక్కువ అవర్స్ స్పెండ్ చేస్తారు ఓన్లీ డిఎస్సికే. సో కాబట్టి మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే కనుక ఈ డిఎస్సి పడింది కాబట్టి ఈ బీఈడి వాళ్ళంతా దానికి వెళ్ళిపోతారు. సో కాబట్టి మీకు ఆ బంపర్ ఆఫర్ మళ్ళీ ఇంకొక ఆఫర్ తగిలింది అనుకుందాం. ఈ
ఈసారి మళ్ళీ ఇంకొక ఆఫర్ తగిలింది అనుకొని మీరు కాన్సన్ట్రేటెడ్గా చదవండి. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయండి. మీకు సెక్షన్లు 5 సెక్షన్లు ఉన్నాయి కదమ్మా, 5 సెక్షన్లకు మీ సెక్షన్ అయిపోతూనే చిన్న మెసేజ్. 5 సెక్షన్లు ఉన్నాయి కదా, ఏపీ హిస్టరీలో 5 సెక్షన్లు ఉన్నాయి కదా, సెక్షన్ అయిపోతూనే చిన్న మెసేజ్, సార్ ఫస్ట్ సెక్షన్ ఎగ్జామ్ సెండ్ చేయండి అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి వాట్సాప్. ఫస్ట్ సెక్షన్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు ఎన్ని మార్కులు వచ్చినాయని జెన్యున్గా నాకు చెప్పారంటే కీ పంపించిన తర్వాత నేను మీకు దాని మీద మళ్ళీ ఏం చేయాల్సింది చెప్తాను. ఓకేనా? సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్ కట్గా. ఎల్లుండి నుంచి 19 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళు సీనియర్లకు చెప్తున్నాను నేను, జూనియర్లకు కాదు. ఓకేనా? ఎనీవేమా, థ్యాంక్ యూ.